రాజధాని అమరావతికి కేంద్రం వరాలు ఆడుంది జగన్ కాదు, పవన్ చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కొలువుదీరిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. గతంలో కంటే భిన్నంగా ఈసారి అమరావతికి అత్యంత ప్రథమ ప్రాధాన్యతను ఇస్తోంది. 2014, 2019 ఐదేళ్ల మధ్యకాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఇదే ఎన్డీఏ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే విషయం మనందరికీ తెలిసిందే. ఆనాడు అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పీఎం నరేంద్ర మోడీ మట్టి నీళ్లను ఇచ్చి వెళ్ళిపోయారు. అప్పట్లో ఈ ఉదంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారమే లేపింది. శంకుస్థాపనకు వచ్చిన మోడీ కనీసం 100 కోట్ల రూపాయలను అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రకటిస్తారని సర్వత్రా ఆశించినప్పటికీ అలా జరగలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పీఎం నరేంద్ర మోడీపై విమర్శలు తలెత్తాయి. ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా టీడీపీయేతర పార్టీలన్నీ కూడా ఆరోపణలను సంధించాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అన్నట్టు రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు తెలుగుదేశం పార్టీకి కాలం, అదృష్టం రెండు ఒకేసారి కలిసొచ్చాయి. ఎందుకంటే కేంద్రంలో బొటాబొటి మెజార్టీ సాధించింది ఎన్డీఏ సర్కార్. 5 సంవత్సరాల పాటు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీ సీఎం చంద్రబాబు మద్దతు, జనతాదళ్ నితీష్ కుమార్ మద్దతు అత్యంత అవసరం. ఈ రెండింటినీ కాదని ఏదీ చేయలేని స్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది. నేడు సొంతంగా ప్రభుత్వాన్ని నడిపించే సామర్థ్యం కూడా నరేంద్ర మోడీకి లేదు. దీని ఫలితంగా రాజధాని అమరావతి నిర్మాణంపై తన వైఖరిని నరేంద్ర మోడీ మార్చుకున్నట్టే కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా ఇక్కడ లాజిస్టిక్కు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నంబూరు, అమరావతి, ఎర్రుపాలెం మధ్య కొత్త రైల్వే లైన్ పనులకు అనుమతి ఇచ్చింది. నంబూరు, ఎర్రుపాలెం మధ్య దూరం 56.53 కిలోమీటర్లు. కొత్త లైన్ నిర్మాణానికి 2600 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేసింది సెంట్రల్ రైల్వే బోర్డు. నంబూరు నుంచి కొప్పు రావూరు, తాటికొండ, అమరావతి, వడ్డెమాన్, కొత్తపేట, పరిటాల, గొట్టిముక్కల, చిన్నరావుపేట్, పెద్దాపురం మీదుగా ఎర్రుపాలెం వరకు ఈ కొత్త రైల్వే లైన్ వేస్తారు. నంబూరు, అమరావతి, ఎర్రుపాలెం మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. గత 5 ఏళ్లు చేతులు విదిలించిన కేంద్రం నేడు దగ్గరుండి అమరావతి రాజధాని పనులు చేయించడం, నిధులు కేటాయించడం చూస్తుంటే ఒక్క చంద్రబాబుకే చెల్లింది అని చెప్పుకోవాలి. ఇదంతా గమనిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాహో చంద్రబాబు అని చెప్పక తప్పదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.